ఫ్రెండ్స్ 2024 అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎండ్కి వచ్చేసింది అండ్ 2025 లోకి మనం ఇంకొక 2 వీక్స్ లో అయితే ఎంటర్ అవబోతున్నాం. 2024 లో మంచి స్మార్ట్ ఫోన్స్, ముఖ్యంగా చెప్పాలంటే ఏని ఎక్కువగా ఫోకస్ చేస్తూ మెజారిటీ ఆఫ్ ద ప్రీమియం బ్రాండ్స్ అలాగే టాప్ మోస్ట్ బ్రాండ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ సామ్సంగ్ లోను అలాగే యాపిల్ లోను ఈ AI టెక్నాలజీస్ ను కూడా మనం చూసాం. అండ్ 2025 లో కూడా ఇదే బేసిక్ గా అంటే ఆల్రెడీ హైప్ చేయాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్ని లైక్ కెమెరా కావచ్చు, డిస్ప్లే కావచ్చు, అన్ని కూడా పీక్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక మిగిలింది ఏఐ కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ ఇంక్లూడింగ్ మిడ్ రేంజ్ ఫోన్స్ లో కూడా మనం ఈ ఏఐని ఎక్కువగా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ 2024 లో 3 ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. ఒకటి రియల్మీ GT7 Pro, మరొకటి వచ్చేటప్పటికే iQOO 13, అలాగే వివోకి సంబంధించినటువంటి X200 సిరీస్, X200 Pro అండ్ నాన్ ప్రో వేరియంట్ కూడా. అండ్ ఈ 2025 జనవరిలో మన ముందుకు రాబోతున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ జనవరి 22 అఫీషియల్ గా మోస్ట్లీ మనకి లాంచ్ అయ్యేది సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అంటే S25 సిరీస్ అన్ని కూడా లాంచ్ అవుతాయి. అండ్ ఈసారి కూడా వీళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్ నాన్ ప్రో వేరియంట్స్ అంటే అల్ట్రా కాకుండా ఉండేటువంటి వాటిల్లో, అలాగే అల్ట్రాలో వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఇలైట్ ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ఉంది చూసారా, సో దాని అప్గ్రేడెడ్ వేరియంట్ కింద మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. కెమెరా పరంగా అలాగే డిజైన్ పరంగా మీకు పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు, బట్ చిన్న మార్పులు చేస్తూ మన ముందుకి ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే డీటెయిల్డ్ గా ఏ సెగ్మెంట్స్ లో చేంజ్ చేస్తున్నారని మీకు తెలియాలన్నట్లయితే కనుక ఆల్రెడీ నేను వీడియో చేసాను, చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక ఇదే జనవరి మంత్ లో మన ముందుకి OnePlus నుంచి OnePlus 13 సిరీస్ కూడా అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ 12 సిరీస్ ఏదైతే మీరు చూసారో డిజైన్ ఫార్మ్ ఫ్యాక్టర్ అంతా కూడా సేమ్ ఉంటుంది, బట్ ప్రాసెసర్ సేమ్. ఇది కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్ తో మన ముందుకు రాబోతుంది. అండ్ ఇది జనవరి 2nd వీక్ లోనే మన ముందుకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈసారి OnePlus లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. OnePlus ఫోన్స్ లో మనం రెండిట్లో డిస్సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. లైక్ దాంట్లో ఉన్నటువంటి UI ఒకప్పుడు లాగా అంటే ఆక్సిజన్ UI లాగా లేదు. సో One UI 15 ఏదైతే ఉందో నిజంగా క్రేజీ, ఆల్మోస్ట్ ఆల్ ఆక్సిజన్ UI అయితే ఉందో అది బ్యాక్ అయిందని మనం చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం OnePlus ఫోన్స్ అనగానే గ్రీన్ లైన్ ఇష్యూస్ అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, సో వాటికి కూడా లైఫ్ టైం సొల్యూషన్ అయితే OnePlus మన ముందు తీసుకొచ్చింది. అదేంటి అంటే లైఫ్ టైం అంటే వాళ్ళు చెప్పడం మాత్రం 5 years అన్నారు, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అని నా అభిప్రాయం. సో 5 years లో ఈవెన్ వారంటీ అయిపోయినా కానీ ఒకవేళ మీ మొబైల్ ఫోన్ లో ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ ఏదైనా కలర్ ఇష్యూస్ కానీ వచ్చినాయి అన్నట్లయితే కనుక దే విల్ రీప్లేస్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, విచ్ ఈస్ ఎ గుడ్ మూవ్ అని నేను చెప్తాను. మిగతా రెస్ట్ ఆఫ్ ద స్పెక్స్ లో పెద్దగా మీకు ఇంప్రూవ్మెంట్స్ అయితే లేదు, బట్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ వీడియో, ఇది చైనీస్ వేరియంట్ ని నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను, ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో OnePlus నుంచి మనకు 2 ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఒకటి OnePlus 13, మరొకటి వచ్చేటప్పటికి OnePlus 13R. ఇక Xiaomi ఊరుకుంటుందా? Xiaomi కూడా వీళ్ళకి సంబంధించినటువంటి అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ Xiaomi 15 సిరీస్ ని అఫీషియల్ గా వీళ్ళు రివీల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది మన ఇండియాలో Jan 4th వీక్ లో. బట్ ఇది లాంచ్ వచ్చేటప్పటికి ఫిబ్రవరికి తీసుకెళ్లే అవకాశం ఉంది. బట్ ఇది కూడా మీకు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఇలైట్ అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తానా లెన్స్ కొలాబరేషన్ లైకా ఉంటుంది సార్, ఆ కొలాబరేషన్ తోనే మనం ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ OnePlus కూడా హ్యాసల్ బ్లేడ్ కంటిన్యూ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో కూడా ఈసారి వీళ్ళు Xiaomi 15 అల్ట్రా అయితే మన ముందు తీసుకున్నారు. Xiaomi 15 ని మాత్రమే మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా వీళ్ళు ప్రయోగాత్మకంగా లాస్ట్ ఇయర్ 10,000 యూనిట్స్ ఏమో సేల్ చేశారు కదా, మోస్ట్లీ ఇది కూడా అదే 10,000-15,000 యూనిట్ల మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో మనకి జాన్ లాస్ట్ వీక్ లో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే Xiaomi సబ్స్టిట్యూట్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ నుంచి మరొక మొబైల్ ఫోన్ ఏదైతే వీళ్ళు రెడ్మీ టర్బో 3 అని టర్బో 4 అని చెప్పి లాంచ్ చేస్తుంటారు కదా, బట్ ఇవి రెడ్మీ పేరుతో అయితే మన ఇండియాలోకి అయితే రావు, పోకో పేరుతో మన ముందుకు రాబోతుంది. పోకో 2 ఫోన్స్ మనకి ఇదే జనవరిలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. మొదటిగా వచ్చేటప్పటికే X7 Pro, ఇది X సిరీస్, రెడ్మీ టర్బో అని అక్కడ ఏదైతే లాంచ్ చేస్తుంటారో అదే ఫోన్స్ ని మన ఇండియాలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది వచ్చేటప్పటికి వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ మన ముందు తీసుకొస్తుంటారు. మేబీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని MediaTek Dimensity సంబంధించినటువంటి ప్రాసెసర్ తో మన ముందు తీసుకొచ్చి పోకోలోనే F సిరీస్ లో F7 మొబైల్ ఫోన్ లేదా F7 Pro అనేటువంటి పేరుతో F7 Pro ఏదైతే ఉందో వీళ్ళు లేటెస్ట్ ప్రాసెసర్ 4 ఇలైట్ ప్రాసెసర్ తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ పోకో F7 ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ 8 Gen 3 ప్రాసెసర్ తో మనం చూసేటువంటి అవకాశం
అయితే ఉంది. మోస్ట్లీ ఇవి కూడా అనౌన్స్మెంట్ లాస్ట్ వీక్ ఆఫ్ ద జనవరిలోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ వీటన్నిటి పక్కకు పెడితే అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయినా మరి బడ్జెట్ యూజర్స్ కి లేవా అంటే ఎస్, బడ్జెట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో రెడ్మీ నుంచి కూడా మనకు కొన్ని మొబైల్ ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్లీ వీళ్ళు వచ్చేటప్పటికే రెడ్మీ 14 ప్రో ప్లస్ వీటిని లాంచ్ చేశారు కదా. సో నెంబర్ సిరీస్ లో రెడ్మీ 14 అలాగే 14A ఇలాంటి మొబైల్ ఫోన్స్ ను కూడా మనం ఇదే జనవరిలో మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక రెడ్మీ 14 సిరీస్ లాంచ్ చేస్తే రియల్మీ ఊరుకుంటుందా? రియల్మీకి సంబంధించినటువంటి 14 సిరీస్ కూడా మనకి ఇదే మంత్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మనకి కెమెరా సెంట్రిక్ అలాగే AI ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మొబైల్ ఫోన్స్ అన్నిటిని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎనీవే, ఇప్పుడు నేను చెప్పినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఏ మొబైల్ ఫోన్ కి మీరు ఎక్సైట్ అయి ఉన్నారు అండ్ ఏ మొబైల్ ఫోన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.